సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కూరగాయలను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం. కూరగాయలను అంటిపెట్టుకుని ఉండే పురుగు మందులను వదిలించడం కోసం నీళ్లలో శుభ్రంగా కడగడం ఒక్కటే సరిపోదు. వాటిని బేకింగ్ సోడా కలిపిన నీళ్లలో పావుగంట సేపు నానబెట్టాలి. ఇలా చేస్తే 96% పురుగు మందుల అవశేషాలు వదిలిపోతాయి. అందుకోసం లీటర్ నీళ్లలో 2 స్పూన్ల బేకింగ్ సోడా కలిపి ఆ నీళ్లలో కూరగాయలను పావుగంట పాటు నానబెట్టాలి. ఈ విధానంతో కూరగాయలకు అంటిపెట్టుకున్న పురుగుమందుల అవశేషాలు 96% మేరకు వదులుతాయని యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ అధ్యయనం పేర్కొంటోంది. కొన్ని పురుగు మందులు పేగుల్లోని బ్యాక్టీరియాను హరిస్తాయి, ఇన్ఫ్లమేషన్ను పెంచి హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. కాబట్టి హానికారక రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ చిట్కా పాటించాలి. కొందరు కూరగాయలను శుభ్రం చేసే నీళ్లలో వెనిగర్ కూడా కలుపుతూ ఉంటారు. కానీ బేకింగ్ సోడా క్షారత్వాన్ని, వెనిగర్ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రెండింటినీ కలపడం వల్ల నీటికి ఎలాంటి ప్రభావం లేకుండా పోతుంది. ఈరోజు మనం కూరగాయలను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.